అట ఇక ఐఏఎస్కు 10 కోట్లు ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశా. మరి ఇంతకీ ఎవరా ఐఏఎస్ అధికారి? ఏసీబీ విచారణలో శివబాలకృష్ణ ఆయన ఒక విచారిస్తే అని చెప్తున్న మాట్లాడివి 10 కోట్ల రూపాయలు ఒక ఐఏఎస్ అధికారికి ఇచ్చిన, పలుసార్లు నేను చేతికి కూడా క్యాష్ ఇచ్చిన అని చెప్తున్నాడట. ఇక ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివబాలకృష్ణ ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతిని కోరిన ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్. డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్, నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన వెనుక ఐఏఎస్ అధికారి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారికి శివబాలకృష్ణ పలు దఫాలుగా 10 కోట్ల ముఠ చెప్పినట్టు, ఆయన చెప్పిన ఫైళ్లకు వెంటనే అనుమతులు ఇచ్చినట్టు అవినీతి నిరోధక శాఖ తేల్చింది. అంతేకాదు ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్టు గుర్తించింది. ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారి 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుత సర్కార్లోనూ మంచి పొజిషన్లో ఉన్న ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చి సమాచారం. ఇక కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ తన ఆస్తుల వివరాలను, బినామీ పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు పనులు చేశారు, అధికారులకు ముట్ట చెప్పేది ఎంత అని వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇక ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఇన్ని రోజులుగా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కడెక్కడ కరప్షన్ జరిగిందనే అంశంలో మాత్రమే నివేదికలు సమర్పించి 300 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిండు అని తేల్చింది. అయితే ప్రస్తుతం ఈ అక్రమ ఆస్తిని కాస్త పక్కదారి పట్టించిండు. ఏ అధికారి దగ్గరికి పోయినా ఎంతెంత డబ్బులు చేతులు మారినా, ఏ రకంగా సంపాదించిన విషయంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందిగా. సో శివబాలకృష్ణ అనే తీగలాగితే డొంక గదులుతుందనే రకంగా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే శివబాలకృష్ణ తమ్ముడు ఆయన మీద 1000 ఎకరాలు, తన బంధువుల మీద 128 ఎకరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఒక ఐఏఎస్ అధికారి, మరి ఐఏఎస్ అధికారి అనేది ప్రస్తుతానికైతే బహిరంగంగా పేరైతే బయటికి వినపడలేదు, కానీ గత ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి అట ఐఏఎస్ అధికారి ఆయన. సో ఐఏఎస్ అధికారి కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చిందట. సో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా ఆయన అనుమతి ఇచ్చిన కంపెనీ ఆస్తుల విషయంలో ఏ కంపెనీలకైతే అనుమతులు ఇచ్చిండు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకైతే ఆయన భాగస్వామిగా ఉన్నాడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎన్ని కోట్లు పెట్టి పెట్టుబడులు పెట్టిండు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అమ్మినటువంటి ఫ్లాట్లు కొనుగోలు చేసిండు, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ప్రతి ఒక్క విషయంలో ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. సో తీగని లాగి డొంకను కదిలించే ప్రయత్నం. సో శివబాలకృష్ణ ఏంటిది, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుతం రెరా సెక్రటరీగా ఉన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇన్ని ఆస్తులు సంపాదించినారంటే దానికి సంబంధిత శాఖకు సంబంధించి, హెచ్ఎండిఏ అనే ఒక శాఖకు సంబంధించి పై స్థాయిలో ఎవరున్నారు, కేటీఆర్. సో కేటీఆర్ వరకు కూడా డొంకను లాగేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా ఈ అంశాల ద్వారా మనకు అర్థమవుతున్నది. సో రెండు వైపులా, ఒకటి అరవింద్ కుమార్ విషయంలో కూడా ఎంత ఫార్ములా ఈరేస్ అనే కంపెనీకి ఫార్ములా ఈరేస్ అనేటువంటి దానికి విషయంలో 55 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండానే హెచ్ఎండి నిధుల నుంచి, ఇక్కడ ఆయన చెప్తున్న అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు మేము నిధులు మళ్లించింది, కేవలం హెచ్ఎండిఏ నుంచి మాత్రం మళ్లించాయి కాబట్టి ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు మేము అని చెప్తున్నారు. మరి ఎట్లా, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ నిధులు మరలించారంటే కేటీఆర్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు అరవింద్ కుమార్, మరోవైపు శివబాలకృష్ణ, రెండు వైపులు కూడా ఇటు కేటీఆర్ని ఎక్కుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి చూద్దాం ఏ మేరకు ఇది సాధ్యమవుతుంది, ఈడీ అధికారులు ఎటువంటి అంశాలు నిగ్గుదేల్చబోతున్నారు. మరి ఐఏఎస్ అధికారి ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి కనుసండలోనే ఒక శివబాలకృష్ణకు సంబంధించిన ఫైల్ వచ్చిందంటే వెంటనే సంతకం చేసి పంపించేదట. అంటే హెచ్ఎండి అంటే రంగారెడ్డి, ఈ పరిసర ప్రాంతాలే కదా. మరి ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎవరు? చాలా కీలకంగా ఉన్నట్టు ప్రస్తుతం ఆయన. ఇక్కడ చూడండి, ప్రస్తుత సర్కార్లోనూ మంచి పొజిషన్లో ఉన్న ఐఏఎస్ అధికారట. ప్రస్తుత సర్కార్లోనూ మంచి పొజిషన్లో ఉన్న ఐఏఎస్ అధికారి అంటే మరి ఎవరా ఐఏఎస్ అధికారి? ఇక సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు. 8,887 కోట్ల విలువైన 69 పనులకు స్వస్తి. ఎన్నికల సమయంలో చాలా టెండర్లు ఇచ్చేసారు.
ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చేసారు కాబట్టి ఆ టెండర్ అనేది కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. అసెంబ్లీ